హాయ్ అండి. ఈ విధంగా మనం వేస్ట్గా తీసి పడవేసే బ్లౌజ్ పీసెస్ కానీ ఏమైనా డ్రెస్సెస్కి క్లాత్లు తెచ్చుకున్నప్పుడు అందులో క్లాత్లు అనేది మిగిలినప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. అట్లా కాకుండా వీటిని మనము బ్యాగ్స్ అనేది స్టిచ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పొడవు అదేవిధంగా వెడల్పు రెండు కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పొడవు వచ్చేసి 17 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసి దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీన్ని 2 పీసెస్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డివైడ్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ యొక్క క్లాత్ని అయితే మనము వాటికి హ్యాండిల్స్ అనేది స్టిచ్ చేస్తాం కదా. ఈ యొక్క హ్యాండిల్స్ కోసం అయితే 4 ఇంచెస్ వెడల్పుతో దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని దీనికి క్లాత్ అనేది సరిపోదని చెప్పేసి మరలా ఎక్స్ట్రాగా ఇంకో పీస్ అయితే కట్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. దీనికి సరిపడా లైనింగ్ని అయితే తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఫస్ట్ హ్యాండిల్ని అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండిల్ కోసము క్లాత్ అయితే తీసుకున్నాం కదా, దానికైతే హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని 2 పీసెస్ మనకి కావాలి కదా, 2 హ్యాండిల్స్కి 2 హ్యాండిల్స్ని కూడా ఈ విధంగా అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క లూప్ టర్నర్ని యూజ్ చేసి అయితే మనము వీటిని ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 హ్యాండిల్స్ కూడా మనము నీట్గా అయితే ఈ యొక్క లూప్ టర్నర్తో రివర్స్ చేసేసేయాలన్నమాట. నెక్స్ట్ మనము ఈ లైనింగ్ పీసు అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఉల్టా ఎటుందో సీదా ఎటుందో చూసుకొని ఉల్టా సైడ్ వచ్చేసి లైనింగ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూతా కూడా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. 4 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకొని చుట్టూ పీచులు అనేది లేకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎడ్జ్కి వెళ్ళే వరకు మనము ఒకే లెంత్లో ఈ విధంగా క్రాస్గా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. 2 పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే కుట్లు అనేది వేయాలన్నమాట. మనకి అడుగు వైపుని చూపిస్తున్నాను చూడండి. కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే దీనికైతే జిప్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ జిప్ కుట్టడం కోసం ఏం చేయాలంటే వీటిని ఈ విధంగా జిప్పును బయటికి తీసేసి కుట్టుకున్న తర్వాత అయితే మరలా జిప్పును అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఒక పీస్కి అయితే పై వైపున ఈ విధంగా జిప్పు పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఈ యొక్క జిప్పుని అడుగు వైపుకు ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అడుగు వైపుకి అయితే ఫోల్డ్ చేయండి. క్లాత్ని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు అయితే వేసేయండి. ఇప్పుడు ఎలాగైతే కుట్టారో అదే విధంగా రెండో పార్ట్కి కూడా ఈ విధంగా జిప్పుని అయితే స్టిచ్ చేసుకోవాలి. జిప్పులు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాతులు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము హాఫ్కి అయితే ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా నీట్గా మనము హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్గా ఉన్న సైడ్లో కార్నర్ దగ్గర మనము ఒక 2.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎటు చూసినా 2.5 ఉండేటట్లుగా మార్క్ చేసుకొని దీన్ని అయితే కట్ చేయాలన్నమాట. ఈ స్క్వేర్ షేప్లో దీన్ని అయితే కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనము క్లాత్ని పై వైపుకి తిప్పుకొని జిప్పుని అయితే ఎక్కించుకోవాలండి. ఈ జిప్కి వచ్చేసి 2 సైడ్స్ హోల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి 1 సైడు ఈ యొక్క జిప్పుని అయితే ఎక్కించేసి తర్వాత రెండో సైడ్ కూడా ఈ విధంగా జిప్పుని ఎక్కించి జిప్పుని ముందుకు లాగితే లాక్ అనేది పడుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి జిప్ అనేది ఎక్కించుకోవచ్చండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత దీన్ని మరలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ సైడ్స్ జాయింట్ చేయాలన్నమాట. కింది వైపు నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా రెండో వైపు కూడా జాయింట్ చేయాలి. ఈ విధంగా రెండో వైపు కూడా మనము నీట్గా జాయింట్ చేసేసేయాలండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా కుట్టిన తర్వాత అడుగు వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. అడుగు వైపును కూడా క్లాత్ని ఈక్వల్గా పెట్టేసుకొని మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ కార్నర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. కట్ చేసిన దాన్ని మనము క్రాస్గా లాగాలండి. ఈ విధంగా క్రాస్గా అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ అనేది వేసుకున్న తర్వాత మనము
దీనికి ఓవర్లాక్ చేయాలన్నమాట. ఈ అంచులు చుట్టూ కుట్టాం కదా, ఓవర్లాక్ చేస్తే మనకి పీచులు కూడా లేకుండా ఉంటాయండి. ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా బ్యాగ్ కుట్టుకున్న తర్వాత హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. పై వైపున మనం హ్యాండిల్స్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఈ యొక్క క్లాత్ ఎంత ఉందో ఒకసారి అయితే టేప్ పెట్టి కొలుచుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత దాన్ని బట్టి మనము హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ పొడవులో వచ్చేసి 18 ఇంచెస్ ఉందన్నమాట. దానికోసం నేను అటు 6 ఇంచులకి ఇటు 6 ఇంచులకి అయితే ఈ విధంగా సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని నేను హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా నేను మార్క్ చేసిన దగ్గర కొంచెం కుట్టు అయితే ఓపెన్ చేయాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనము ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ ప్లేస్లో కుట్టును అయితే ఓపెన్ చేసేసుకోవాలండి. ఫస్ట్ మనము హ్యాండిల్స్ స్టిచ్ చేసాం కదా, ఆ యొక్క హ్యాండిల్ లెంత్కి సరిపడా ఈ కుట్లు అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము హ్యాండిల్స్ని స్టిచ్ చేసుకోవడమే అనమాట. ఈ విధంగా 2 హ్యాండిల్స్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. మనం ఈ సైజ్ అనే కాదండి, మనకు నచ్చిన సైజులో, మనకు నచ్చిన కలర్లో, మనకు నచ్చిన క్లాత్ తీసుకొని కూడా మనం బ్యాగ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మోడల్ అనే కాదనమాట, వ్యాలెట్ టైపు చిన్న పర్సులు కానీ, ఈ విధంగా క్లాత్స్ పెట్టుకునే బ్యాగ్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఒక 2-3 జతలు బట్టలు పెట్టుకోవడానికి వీలుగా ఉండే బ్యాగ్స్ కానీ, ఈ విధంగా మనకు నచ్చిన విధంగా బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ యొక్క బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా వేస్ట్గా పడవేస్తుంటాం ఒక్కొక్కసారి. శారీస్లో వచ్చినవన్నీ కూడా ఈ విధంగా పడేయకుండా మనం బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కుట్టిన ఈ బ్యాగ్లో ఎన్ని శారీస్ పట్టాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. బ్యాగ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. జిప్ను అయితే ఓపెన్ చేసుకొని లోపల ఉన్న శారీస్ని అయితే కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 శారీస్ అయితే పట్టాయండి. ఈ విధంగా మనము ఒక ఫ్యామిలీలో 2 జతల బట్టలు, అంటే ఇద్దరివి 2 జతల బట్టలు అయితే ఈజీగా ఇందులో క్యారీ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.